అయ్యా ఇది పరిస్థితిని బాధపడేవారు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని ఉద్దేశం నెరవేర్చేవాడిగా ఉన్నావా? దేవునికి ఏముందంట? ఒక ఉద్దేశం ఉంది. అమ్మ వింటున్నారా? దేవునికి ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. ఎవరి పట్ల? నీ పట్ల, నా పట్ల. నిలబడి కూర్చున్నా, లేకపోతే బాగా పడుకున్నా, ఎక్కడ ఉన్నా, యంత్రం ద్వారా వింటున్నా, ప్రియ సహోదరి సహోదరులారా, నీ పట్ల దేవునికి ఏముందంటే ఒక ఉద్దేశం ఉంది. పెళ్ళయ్యే పిల్లలు అడగండి. ఆ పిల్ల పెళ్లి చేసుకుంటుంది అనుకోండి, ఆ పిల్లకు ఒక ఉద్దేశం ఉంటుంది. మా ఆయన ఇలా తీసుకెళ్తాడు, మా ఆయన ఇలా పోషిస్తాడు, మా ఆయన ఇలా బండి మీద నడుపుతాడు, ఏదో తనకంటూ ఒక ఉద్దేశం ఉంటుంది. భర్తను అడిగామనుకోండి, నా భార్య ఇలా ఉంటుంది, నా భార్య ఇలా ఇలా చేస్తుందని తనకంటూ ఒక ఉద్దేశం. అంటే ఉద్దేశం లేకుండా వివాహం చేసుకోడు, ఉద్దేశం లేకుండా చదవడు,